మోనిత మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. దివాళీ దగ్గరకు వచ్చేసింది. హైదరాబాద్లో ఎక్కడ చూసినా ప్రమిదలు దొంతులు మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి. సో ఇవి చేయడానికి తయారీదారులు ఎంత కష్టపడతారు, మట్టి తేవడం దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు ఎలా ఉంటుంది ప్రాసెస్ అనే విషయాలు ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఇవాళ మనం మేడ్చల్ డిస్ట్రిక్ట్ అంబేద్కర్ కాలనీ అరుణోదయ నగర్లో ఉన్నాము. అండ్ మనతో పాటు రమేష్ గారు ఉన్నారు. ఈ దొంతులు అండ్ ప్రమిదలు ఈయన తయారు చేస్తూ ఉంటారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి రమేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. చెప్పండి, ఎలా నడుస్తుంది దివాళీ బిజినెస్ ఈ ఇయర్? ప్రమిదలు అయితే అసలు చాలా ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి మాకు. వర్షాలు పడడానికి కారణం వల్ల బట్టి పెట్టలేక మట్టి ఆరలేక బిజినెస్ అనేది కరెక్ట్ నడవలే వర్షాకాలంలో. ఇప్పుడైతే చాలా ఆర్డర్లు వస్తున్నాయి. ప్రమిదలు అయితే చేస్తున్నాం. డైలీ 2 నుండి 3 వేల ప్రమిదలు చేస్తున్నాం. అయితే జనరల్గా దివాళీ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు వర్క్ మీరు? జూన్ నుండే స్టార్ట్ చేస్తాం. జూన్ నుంచి, జూన్ జూలై నుండి స్టార్ట్ చేస్తాము. కాకపోతే అప్పుడు మాక్సిమం చేస్తున్నాం అంటే నార్మల్గా చేస్తుంటాం. మనకి బోనాల సీజన్ ఉంటుంది కదా మేడం, బోనాల సీజన్ అప్పుడు ఉంటుంది కాబట్టి బోనాల సీజన్ వరకు ఇవి నడుస్తాయి అవి నడుస్తాయి. బోనాల సీజన్ అయిపోగానే ఫుల్ టైం ఇవి అయిపోతాయి మొత్తం. ప్రమిదల్లో మెయిన్ గా 3 రకాలు: ప్లేన్ ప్రమిదలు, గిరికవి, వంకలు. మనకు వచ్చేసి దొంతులు, డిజైనింగ్ దొంతులు ఉంటాయి కదా, స్పెషల్ కదా అవి. స్పెషల్ మేడం, చాలా స్పెషల్. అట్లా దానిలో కూడా మళ్ళీ 2 డిజైన్లు ఉంటాయి. గిరిక దొంతులు ఉంటాయి, సాదా దొంతులు ఉంటాయి. డేలో ఎన్ని గంటలు చేస్తారు? ఎన్ని గంటలు అంటే 8 నుండి 9 అవర్స్ చేస్తే 2 నుండి 3,000 చేస్తాము. 10 అవర్స్ అబోవ్ చేస్తే 5,000 చేస్తాము. అంటే ఇక ఈ సీజన్ లో అయితే ఖచ్చితంగా 12 అవర్స్ వరకు ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది. ఈ సీజన్ లో అయితే ఖచ్చితంగా దివాళీ ఒక 1 మంత్ ఉందా అప్పటి సందే 10 అవర్స్ మాక్సిమం చేస్తాం. డైలీ 10 అవర్స్. మనకి ఎప్పుడైతే 20 నుండి 30 వేలు అవుతాయో అప్పుడు బట్టి ఒక రోజు ఎండ చూసి ఆ రోజు బట్టి పెట్టాలి మేడం. ఫస్ట్ అయితే అన్ని డ్రై చేసేయాలి. డ్రై చేసేసినాక బట్టి పెట్టే రోజు కూడా మళ్ళీ ఎండకు డ్రై చేయాలి. మళ్ళీ ఎండకు 2 నుండి 3 గంటలు గట్టిగా ఎండ కొట్టాలి. ఎండ కొట్టకపోతే క్రాక్స్ వస్తాయి. అయితే ఇప్పుడు చెప్పండి, మనం ప్రమిదల గురించి మాట్లాడుకున్నాం కదా, సో అసలు ఈ ఫీల్డ్ లోకి మీరు ఎందుకు వచ్చారు? ఫీల్డ్ లో కంటే కులవృత్తిగా మేడం. అట్లా కులవృత్తి డాడీ చేస్తుండో, డాడీ చేయి కింద చేసినా వచ్చినాం అనమాట. ఇంతకు ముందు నేను హోటల్లో పని చేసిన, కరెక్ట్ నాకు అట్లా మంచిగా అనిపించలే. ఏదో అంత వేరే వాళ్ళ చేతి కింద ఉంటే ఎట్లుంటది, వేరే ఉంటది. అట్లానే చేయలేకపోయినా మళ్ళీ వచ్చి వర్క్ నేర్చుకున్నా. 50% నేర్చుకున్నాక ఏమైంది, మళ్ళీ ఒక 1 ఇయర్ చేసిన ఈ వర్క్. ఎందుకో మళ్ళీ ఇట్లా కొంచెం వేరే వర్క్ వెళ్ళాలి అనుకొని 2 ఇయర్స్ లారీ తోలిన మేడం. బెంగళూరు, గుజరాత్ లారీ తోలినాక మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఇదే వర్క్ చేస్తున్నా. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది మరి వర్క్ చేయబట్టి? నేను 2012 నుండి నేను చేస్తున్నా మేడం. మధ్యలో డ్రాపింగ్ అంటే ఇదే, కొన్ని రోజులు అటు తిరగడం ఇటు తిరగడం చేసిన. అంటే దాదాపు ఒక 10 సంవత్సరాలు అవుతుంది. 17 నుండి పర్మనెంట్. 17 నుండి పర్మనెంట్ మేడం. ఇదే వర్క్, ఫుల్ టైం వర్క్. మొత్తం మీ ఫ్యామిలీయే చేస్తారా లేదంటే బయట నుంచి ఎవరైనా వచ్చి చేస్తారా? అంటే ఇలాంటి పీక్ అవర్స్ లో లేదంటే బాగా ఎక్కువ చేస్తారు మేడం. ఇప్పుడు మనకి ఇళ్ళ దగ్గర ప్లేస్ ఉండదు కదా నేర్చుకునే వాళ్ళకి, చేసే వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ ప్లేస్ ఉన్న దగ్గర వచ్చి చేస్తారు, పీస్ వర్క్ చేస్తారు. అయితే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి మీ డాడీ వాళ్ళప్పటి నుంచి మీరు చూస్తున్నాను అని చెప్తూ ఉన్నారు కదా, అప్పటి వరకు మీరు చూసారు, ఇప్పుడు వరకు మీరు చూసారు. మీకు ఎట్లా అనిపించింది అప్పటి వరకు ఇప్పుడు వరకు డిఫరెన్స్ ఏమనిపించింది? అప్పటి వరకు ఎలా ఉందంటే డే మొత్తంలో చాలా తక్కువ, అంటే మిషనరీ లేదు. అవును, చేతో తిప్పడం అలాంటివి ఉండే. మట్టి అనేది తొక్కడం చాలా. అసలు ఉదయం లేచినామా 2 గంటలు మట్టి తొక్కితే జిమ్ చేసినంత టైం పడుతుండే మేడం. జిమ్ చేసిన ఆ చెమట అనేది వెళ్ళిపోతుండే. అప్పుడు అలా వర్క్ ఉండే. ఇప్పుడు మాత్రం వచ్చేసి మనకు మట్టి తొక్కడానికి పగ్మిల్ అనేది ఒకటి వచ్చింది. వీల్ కి ఎలక్ట్రిక్ మోటార్ వచ్చింది. దీని వల్ల చాలా సేఫ్ అయింది. కానీ మట్టి చేసే పని మాత్రం ఇది సేమ్ మన హ్యాండ్ వర్క్ ఖచ్చితంగా. ఓన్లీ ఆ తిప్పడం వరకు మాత్రం మిషనరీ ఉంది. అట్లా మేడం. పాటరీలు వచ్చేసి మనకు 3 నుండి 4 సెక్షన్లు ఉంటాయి మేడం. ఒకటి జిగర్జాలి, ప్రెస్ పాటరీ, హ్యాండ్ మేకింగ్, స్లిప్ కాస్టింగ్. 4 సెక్షన్లు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది హ్యాండ్ వర్క్, ఓన్లీ హ్యాండ్ వర్క్. మిగతా 3 వేరే డిఫరెంట్ అన్నమాట.
మిషనరీ మీరు ఎప్పటి నుంచి తీసుకొచ్చి పెట్టారు అండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మనకి వీల్స్ వచ్చేసి అప్పట్లో చంద్రబాబు నాయుడు అనేది ఇచ్చిండు, అప్పటి నుండి నడుస్తుంది. వీల్ బేరింగ్ సారీ తోటి అంటే ఇక్కడ రాణిగంజ్లో దొరుకుతుండే మనకి. కాకపోతే మట్టి తొక్కే మిషన్ కానీ జస్ట్ ఒక 5 to 6 years అవుతుంది మేము తీసుకోవడం కాబట్టి. అది గుజరాత్ నుండి తెచ్చుకున్నాం మనం. మట్టి తొక్కేది? మట్టి తొక్కేది గుజరాత్ నుండి తెచ్చుకున్నాం. అట్లా అప్పటి సంది మొత్తం ఏదున్నా మాకు వీల్ కానీ మట్టి తొక్కే మిషన్ కానీ ఏదున్నా గుజరాత్ నుండి తెచ్చుకుంటాం. ఈ మట్టి అనేది అసలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ ప్రాసెస్ మొత్తం అంటే ఇంత ఫైన్ గా ఇంత మెత్తగా దీని చాలా మెత్తగా ఉంటది కదా, స్మూత్ ఇక్కడ వరకు రావాలంటే ఆ మొత్తం ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? సౌడు నేలలు అనేవి కొన్ని ఉంటాయి. సౌడు నేలలల్లో పర్టికులర్గా అక్కడికి వెళ్ళి చూసి ఆ మట్టి మనకు వస్తుందా రాదా, రెడ్ బ్రౌన్ కలర్ ఉంటాయి ఆ మట్టి అనేది. మనకు ఆ మట్టి వస్తుందా రాదా అని ఒకసారి తెస్తాము. తెచ్చినాక టెస్ట్ చేస్తాం, మాకు తెలిసిపోతుంది ఆ మట్టి. ఎందుకంటే చాలా ఏళ్ళ సంది మేము పాటరీ ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఏళ్ళ నుండి తెలిసిపోతుంది. తీసుకొచ్చి దాన్ని తయారు చేసి మేకింగ్ చేస్తే మాకు అర్థమైపోతుంది. దాన్ని తెచ్చినాక దాన్ని ఎండకేయాలి. 12 hours నుండి 6 నుండి 12 hours వరకు ఎండకేయాలి. ఎండకేసి దాన్ని నానబెట్టాలి. నానబెట్టినాక కలపాలి. కలిపినాక దాంట్లో ఉన్న మట్టి కచరు అవి ఉంటాయి కదా, కొంచెం వేస్టేజ్, అది మొత్తం తీసేయాలి. తీసేసినాక మనకి ఇసుక అనేది అడుగుకి అనేది పేరుకుపోతుంది. మనకి పైన వచ్చిన ఒండు మట్టిని మాత్రం దాన్ని కలిపేసి మళ్ళీ జల్లెడ బట్టి మనం వేరే ఒక గుంత ఆకారంలో వేసి దాంట్లో మనం ఒడిపోస్తాం మట్టిని. ఒడిపోసినాక 3 daysకి అది అనేది చింకాయి గట్టిగా అవుతుంది. అయినాక దాన్ని చేతితో తీసి గడ్డకేస్తాము. గడ్డకేసినాక మళ్ళీ ఒక 3 daysకి అది గట్టిగా అవుతుంది. గట్టిగా అయినాక ఆ మట్టిని తెచ్చి మనం మట్టి తొక్కే మిషన్లో వేస్తే అప్పుడు కుండలు చేయడానికి మట్టి రెడీ అవుతుంది. రమేష్ గారు చెప్పండి, మీరు ఒక ప్రమిదలు ఒకటేనా ఇంకా ఏమేమి ప్రిపేర్ చేస్తారు? మేడం మేము వచ్చేసి సీజన్ 2 ప్రమిదలు మేడం. అయితే ఇప్పుడు దివాళీ సీజన్ కదా ప్రమిదలు. మళ్ళీ నెక్స్ట్ టైం శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రికి వచ్చేసి చిన్న శివరాత్రి ముంతలు, కంచులు అలాంటివి. మనకి పెళ్లి కుండలు మాత్రం రెగ్యులర్ ఉంటుంది మేడం. మనకి సంక్రాంతికి వచ్చేసి సంక్రాంతి ఆ టైంలో చిన్న సంక్రాంతి గురుగులు అనేవి ఉంటాయి. మళ్ళీ ముంతలు, కంచులు. మళ్ళీ అది అయిపోగానే మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది. మనకి సమ్మర్లో వచ్చేసి ఏంటంటే వాటర్ పాట్స్, ఫుల్లీ వాటర్ పాట్స్. సమ్మర్ వెళ్ళేంత వరకు జూన్ మే ఎండింగ్ వరకు వాటర్ పాట్సే ఉంటాయి. మళ్ళీ మే ఎండింగ్ దాటంగానే మనకి బోనాల కుండలు చాలా ఫేమస్ అప్పుడైతే. అవి అయిపోగానే మనకి సేమ్ మళ్ళీ దివాళి దీపంతలు, దొంతులు. ఈ ఇయర్లీ మొత్తం సైకిల్ చైన్ లాగా జరుగుతూనే ఉంటుంది మేడం. అంటే ఇక సీజనల్ గా ఫెస్టివల్ ని బట్టి సమ్మర్ సీజన్ లో కుండలు ఇట్లా అన్ని నడుస్తూనే ఉంటాయి. మీకు మామూలుగా ఏ సీజన్ లో ఎక్కువ బిజినెస్ అవుతుంది? ఏ సీజన్ లో అంటే మాకు ఎండాకాలంలో వాటర్ పాట్స్ కి చాలా బిజినెస్ అవుతుంది. మిగతా ఫెస్టివల్స్ తో పోల్చుకుంటే ఉగాది సీజన్ కి చాలా బిజినెస్ అవుతుంది మాకు. చాలా మంచి బిజినెస్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎక్కువగా మట్టి పాత్రల్లో వండుతూ ఉన్నారు కదా, దాని బిజినెస్ ఎలా ఉంటుంది? మీ దగ్గరకు ఆర్డర్స్ వస్తుంటాయి ఏమైనా? వస్తుంటాయి మేడం. మా దగ్గర వచ్చేసి మట్టి పాత్రలు కుకింగ్ పార్ట్స్ అంటాం మనం. కుకింగ్ పార్ట్స్ వచ్చేసి చాలా తక్కువ మొత్తంలో వస్తాయి. ఎందుకంటే మన గుజరాత్ వాళ్ళు అంటే టోటల్గా మట్టి కుకింగ్ పార్ట్స్ వచ్చేసి జిగర్జాలి మేడం, హ్యాండ్ మేకింగ్ కాదు. జిగర్జాలి వల్ల సేమ్ సైజ్ వస్తాయన్నమాట. సేమ్ సైజు సేమ్ థిక్నెస్ ఫిట్ చేసుకోవచ్చు. మనకి మిషనరీ మీద వర్క్ అవుతుంటుంది జిగర్జాలి అనేది. అదొక వేరే ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్, స్లిప్ కాస్టింగ్, జిగర్జాలి, ప్రెస్ పాటరీ, హ్యాండ్ మేకింగ్. ఇది హ్యాండ్ మేకింగ్. అట్లా మనకు జిగర్జాలి వచ్చేసి మంచి ఫినిషింగ్ వస్తుంది మేడం. అట్లా మనకు కుకింగ్ పార్ట్స్ వచ్చేసి జిగర్జాలి కాబట్టి ఇది సెట్ కాదు మనకి. ఏది మంచిది అంటారు మరి? మనకి హ్యాండ్ మేకింగ్ మంచిది మేడం. హ్యాండ్ మేకింగ్ ఏంటంటే న్యాచురల్ మట్టి ఉంటుంది మనకి జిగర్జాలి ఆ ప్రాసెస్ వెళ్ళినాం అనుకో, స్లిప్ కాస్టింగ్ లా చెప్పకూడదు, కొంచెం కెమికల్స్ ఉంటాయి. కానీ దానివల్ల ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ఫినిషింగ్ కోసం మేము వాడాల్సి వస్తుంది. అందుకే ఏదైనా సరే న్యాచురల్ బెస్ట్. అయితే మీరు తీసుకొచ్చే వీల్ మీద కొంత క్వాంటిటీ ఆఫ్ మట్టి వేసారు కదా, ఆ క్వాంటిటీకి ఎన్ని ప్రమిదలు అవుతాయి? 2 నుండి 300 అవుతాయి మేడం. ఎంత వేసారు? ఎంత ఉంటుంది మొత్తం? మనకి ఆల్మోస్ట్ 8 to 10 kgs వరకు ఉంటుంది. ఓకే, 2 నుంచి 300 అవుతాయి 8 kgs కి. 8 kgs కి ఖర్చు ఎంత అవుతుందండి? ఖర్చు వచ్చేసి పర్టికులర్ గా అంటే చెప్పలేము మేడం. మనం ఒక టిప్పర్ తెస్తాం, ఒక ట్రిప్పర్ వేసుకుంటాం కదా మట్టి. టిప్పర్ కి 15,000 to 20,000 ఖర్చు వస్తుంది. మనకు ఆ టిప్పర్ మట్టిలో వచ్చేసి 1 lakh అవుతాయి. టిప్పర్ మట్టి 1 lakh అవుతుంది. మరి కరెంట్ బిల్లు ఇదంతా ఎందుకంటే నెల మొత్తం వాడతాం కదా, అప్రాక్సిమేట్ గా ఎంత అవుతుంది? నెల మొత్తం నుండి 2 నుండి 3,000 బిల్ వస్తుంది మేడం.
ఓకే. మళ్ళీ కట్టెలు మేడం, కట్టెలు మోస్ట్ ఇంపార్టెంట్. కట్టెలకు వచ్చేసి బట్టిలో బట్టికి మినిమం 3 to 5,000 కట్టెలు ఖర్చు అవుతాయి మేడం, అంత కాస్ట్. ఓకే. ఇప్పుడు బట్టిలో పెట్టాలి అని అంటే ఇంత అమౌంట్ ఆఫ్ ప్రమిదలో లేదంటే ఉంటేనే పెడతారా, లేదంటే కొన్ని కొన్ని అయినా ఇస్తారా? కొన్ని 30,000 వేస్తాం మేడం, బట్టిలో 30,000 ప్రమిదలు వేస్తాం. తక్కువ ఉంటే 30 అయినాకనే 30 అయినాకనే, తక్కువ వేసినా అంతే, కట్టె కాల్పు మాత్రం అంతే వస్తుంది మేడం, జస్ట్ డిఫరెంట్ వేస్ట్ అవుతుందని. వేస్ట్ అవుతుంది ఓకే. అలా మేడం, అందుకనే మేము అలా చేస్తాం. పర్ మంత్ కి అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందండి మేడం? మనకు వచ్చేసి మనకు మట్టికి, బట్టికి, కట్టెలకు ఖర్చులు, మళ్ళీ దాని మీద సిరమిక్ బ్లాంకెట్స్ అన్ని కలిపి మొత్తం టోటల్ వచ్చేసి 20 నుండి 30 వేల ఖర్చు వస్తుంది మేడం. మనకి వర్క్ వచ్చేసి 1 లక్ష రూపాయల వర్క్ అయిందంటే 50 నుండి 60 వేల ప్రాఫిట్ ఉంటుంది ఎవ్రీ మంత్. సీజన్ మనకి వాటర్ పాట్స్ టైంలో వచ్చేసి కొంచెం ఎక్కువ మంచి ఇన్కమ్ ఉంటుంది, మనకి 80,000 వరకు రావచ్చు ఎవ్రీ మంత్. అయితే ఇది బాగా కష్టంతో కూడుకున్న పని యాక్చువల్గా, దానికి తగ్గ ఇన్కమ్ మీకు వస్తుందంటారా? ఇన్కమ్ అంటే ఒకటి మేడం, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేలింగ్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే హోల్సేల్ ఇస్తాం, రీటైల్ అమ్మం కదా. మనకి ఇప్పుడు హోల్సేల్ వేస్తాం అనుకో, మనకి హోల్సేల్ అమ్ముతున్నాం, మేము ఎంత రూపాయికి వేస్తే వాళ్ళు రూపాయి తీసుకుంటారు మేడం, అంటే వాళ్ళు షాప్ పెట్టి రూపాయి తీసుకుంటారు. అట్లా మనకు అది ఒకటి మైనస్ అవుతుంది మేడం పాటిల్ అనేది. మేము కష్టపడి మట్టి తెచ్చి దాన్ని మేకింగ్ చేసి మళ్ళీ పాటరీ చేసి దాన్ని కాల్చి మళ్ళీ ట్రాలీలో వేసి పంపిస్తాము, మాకు అదే రూపాయి మిగులుతుంది. అక్కడ కూర్చొని రీటైల్ అమ్మే వాళ్ళకి కూడా అదే మిగులుతుంది మేడం, అదొకటి మాది మైనస్. మరి బిజినెస్ ఎలా చేస్తారు, మార్కెటింగ్ ఎలా చేస్తారు? మార్కెటింగ్ అంటే హోల్సేల్ మేడం, మొత్తం హోల్సేల్. ఎక్కడ పంపిస్తారు మొత్తం? ఎక్కువ ఎక్కడికి వెళ్తాయి? మోండా మార్కెట్, కొత్తపేట్, మళ్ళీ ఇక్కడ ఉప్పల్ సైడ్ కానీ ఎటు సిటీలో హోల్సేల్ దుకాణాలు ఉంటాయి కదా మేడం, రీటైల్ దుకాణాలకు మొత్తం హోల్సేల్ వేసేస్తాం. రెగ్యులర్ గా మీ దగ్గర నుంచి ఆర్డర్ మా దగ్గర నుండి తీసుకుంటారు మేడం. ముందు నుంచి చెప్తారు ఇన్ని కావాలి అని కావాలి అని చేస్తారు. ఇప్పుడు పర్ మంత్ ఒక ఫెస్టివల్ ఉంది ఈ మంత్, ఆ ఫెస్టివల్ ని బట్టి వాళ్ళకి ఎన్ని అవసరం అయితే అవి ఎస్టిమేట్ చేసి మాకు బిల్లు పంపిస్తారు, మేము ఆ బిల్లు ప్రకారం మేకింగ్ చేసి పంపిస్తాం. అయితే దానికి అడ్వాన్స్ ఏమన్నా ముందు ఇస్తారా, లేదంటే మొత్తం ప్రిపేర్ అయినాక ఒకసారి మనీ తీసుకుంటారా? ఇస్తారు మేడం, ఒకవేళ మాకు అవసరం ఉంది మాకు ఇలా అడ్వాన్స్ ఇవ్వండి అంటే ఇస్తారు, లేదు మాకు ఏమొద్దు అంటే ఏమి ఇవ్వరు మేడం, మనకి బిల్లు పెట్టిన రోజే అమౌంట్ వేసేస్తారు. ఓకే. ఇప్పుడైతే మీరు ప్రమిదలు చేస్తానంటున్నారు, పాత్రలు చేస్తానంటున్నారు, రకరకాలే ఉన్నాయి కదా, వేటి కాస్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ప్రమిదలు ఉన్నాయి, ఎలా ఉంటుంది? సపోజ్ ఇది ఈ ప్రమిద ఉంది మేడం, జస్ట్ ఇది 1.30 రూపాయి నుండి 30 పైసలు, రూపాయి 30 పైసలు ఒక్కటి, అది మనకి ఇది రీటైల్ వెళ్ళి అమ్ముతారు తెలుసా, డజన్ లెక్క అమ్ముతారు, కానీ మేము హోల్సేల్ రేటు రూపాయి 30 పైసలు ఇస్తాం, ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు, మళ్ళీ ఛార్జీలు వాళ్ళే. ఓకే, ఇంకా వాళ్ళే వచ్చి తీసుకొని లోడ్ తీసుకొని వెళ్ళిపోతారు. మరి పాత్రలు అలాంటివి అయితే? పాత్రలు అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ మేడం. ఫస్ట్ మనకు ఒక 1 లీటర్ ఉంది పాత్ర, కుకింగ్ పాట్, దానిపైన మూతతోటి ఒక 1 లీటర్ కుకింగ్ పాట్ ఉంది, దానికి వచ్చేసి మనకు 100 రూపీస్ ఇస్తాం, 100 రూపీస్. ఓకే. మరి హోల్సేల్ దొంతులు కూడా దొంతులు ఇస్తాం, వితౌట్ పెయింట్ వేస్తాం మేడం, పెయింట్ వేయం మేము, వితౌట్ పెయింట్ తోటి వస్తాయి వేసేస్తాము. ఇప్పుడు ఆ దొంతులు ఉంటాయి కదా మేడం, ఆ దొంతులు వచ్చేసి మనం ఒక్క సెట్ వచ్చేసి మనం 25 నుండి 30 రూపాయలు ఇస్తాం సడన్. అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రేటు, అంటే తక్కువ తీసుకుంటే ఎక్కువ రేటు, ఎక్కువ మొత్తంలో తీసుకుంటే తక్కువ రేట్ వేస్తాం మేము. రమేష్ గారు, అయితే మీరు బల్క్ గానే కాకుండా ఒకరిద్దరు వచ్చేసి ఇంట్లో కావాలి అని చెప్పి ఇన్ని కావాలి అని అంటే అట్లా అమ్ముతారా? అమ్ముతాం మేడం, అట్లా అయినా హోల్సేల్ గా కాకుండా. హోల్సేల్ గా కాకుండా ప్రైస్ ఎలా అమ్ముతారు అలా అయితే? ప్రైస్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తాం మేడం, అంటే పీస్ ఒక్కొక్కటి సింగిల్ పీస్ కదా, కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తాం. ఎంత చెప్తారు నార్మల్ గా? నార్మల్ ఇప్పుడు ఇవి అయితే డజన్ లెక్క తీసుకోతారు మా దగ్గరికి వచ్చి, అంటే బయట వాళ్ళు ఎలా అలాగా అందుకన్నా రేట్ కొంచెం తక్కువనే ఉంటుంది. డజన్ ఎంత ఉంటుంది? డజన్ ఇది బయట అయితే 50 రూపాయలు ఉంటుంది, మా దగ్గర అయితే 40కి ఇచ్చేస్తాం, 40, 30 అట్లా ఆ మధ్యలో ఇచ్చేస్తాం. ఓకే, అంటే డిజైన్ ని బట్టి డిజైన్ ని బట్టి ఇప్పుడు ఇవి ఈ డిజైన్ కి వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది, ప్లేన్ వచ్చేసి మనకు 50-40 రూపీస్ ఉంటుంది. ఏది నార్మల్ గా డిజైన్ రాకుండా. ఇప్పుడు మీరు మేకింగ్ అప్పుడు ఈ డిజైన్ కి ఆ డిజైన్ కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? మేకింగ్ అప్పుడు అంటే కొంచెం అంటే చేయడంలో డిఫరెంట్ ఉంటుంది కదా అట్లా, కాకపోతే ప్రాసెస్ ఒక్కటే, మనం ఎండకు పెట్టాలి, ఆరినాక ప్రాసెస్ ఒకటే, బట్ చేసేప్పుడు మాత్రం జాగ్రత్త, టైం ఎక్కువ అవుతుంది, నీట్నెస్ ఉంటుంది, అది మేడం. రమేష్ గారు, నాకు ఒక్కసారి మట్టి మొత్తం ప్రాసెస్ ఉంటుంది కదా, చూపిస్తారా? చూపిస్తాం మేడం.
మేడం ఇప్పుడు మట్టి మేడం ఇది ట్రక్కుల్లో వచ్చేసి మనకి ఏంటంటే ఒక టిప్పర్కి వచ్చేసి 15 నుండి 20,000 అయితే ఓకే మనకి కీసర్ అవతల భోగారం నుండి మా ఒక పర్టికులర్ బైక్ తీసుకొని ఒక రోజు వెళ్తాం, వెళ్ళి చెక్ చేసుకొని అది మాకు వస్తుంది అన్నప్పుడు తీసుకొచ్చి పోస్తాం మేడం. టిప్పర్ వాళ్ళు అక్కడ ఉంటారు, లోకల్ వాళ్ళు చెప్తే తెచ్చేస్తారు అన్నమాట. అక్కడ మీరు చెక్ చేస్తారా మట్టి అక్కడే? చెక్ చేస్తాం మేడం. మాకు ఇట్లా పట్టుకోగానే తెలిసిపోతుంది దాంట్లో సారం ఉందా లేదా అనేది. మనకి సారం ఉంటేనే పర్టికులర్ గా పట్టుకున్న మంచిగా తయారైతాయి మేడం. ఇప్పుడు ఇదేమో నార్మల్ గా ఉండింది, ఇందాక మనం చూసిందేమో చాలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ఇట్లా ఉండింది కదా. అవును మేడం. ఇప్పుడు ఇది మొత్తం ఈ అబ్బాయి తీస్తుండే కదా, తీసుకొని అక్కడ గుంత ఒక హోల్ గుంత ఉంటది, ఆ గుంతలేసి కలిపేస్తాం. కలిపేసి ఈ మట్టిలో మన కట్టెల్ని అలా చేస్తాం. మనకు ఇసుకుంది కదా మేడం, ఈ మొత్తం సపరేట్ అయిపోయి ఫినిషింగ్ తోటి థిక్నెస్ మంచిగా స్మూత్ గా తయారైపోతుంది మట్టి. ఓకే, ఇప్పుడు ఒడి వస్తే అట్లా తయారైతుంది. ఇప్పుడు మాకు అది చూపిస్తారా? చూపిస్తాం మేడం. మనకి వచ్చేసి కట్టెలు మేడం. మనకి ఇల్లు తీసిన కట్టెలు, అవి వేస్ట్ కట్టెలు ఉంటాయి కదా, వాళ్ళు ఉంటారు ట్రాక్టర్లు ఇట్లా చెత్త పడేసేట వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చెప్తాం అన్నమాట. మాకు ఇట్లా కట్టెలు కావాలంటే వచ్చి అంటే వేసుకొచ్చి ఇక్కడ కాల్ చేసిపోతారు. మనకి ట్రాక్టర్లు తీసుకొస్తారు అన్నమాట. ఒక ట్రాక్టర్ 1500 తీసుకుంటారు. అయితే మనీ పే చేయాలి. ఓకే ఓకే. అంటే తీసుకొచ్చిన కట్టెలు అన్నారు కదా, మళ్ళీ తక్కువకి తీసుకుంటారా? తక్కువ ఏం లే మేడం, నార్మల్ గానే. అంటే బయట మీరు తీసుకునే కట్టెలు అంతే ఉంటాయి. అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది కదా మేడం, 2 పర్సన్స్ వస్తారు లేబర్స్, అట్లా. మట్టి గుంత ఇది మనకి ఇక్కడ నుండి తీసి అక్కడ ఒడవసి దాంట్లో వేస్తాం అన్నమాట. మనకి జల్లెడితోటి ఒడవసి ఇక్కడ కలిపేసి అక్కడ వేసేస్తాం. చెత్త ఏమన్నా ఉంటే ఇటు పక్క వేసేస్తాం మేడం. ఓకే. తర్వాత అంటే ఈ చెత్త మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మనకి ఇసుక అడుగుకుంటది, మట్టి కలిపింది అక్కడ వేసేస్తాం, మనం ఒడవస్తాం అన్నమాట జల్లెడితోటి. అక్కడ ఒక 3 days ఉండాలి మేడం. మనకి ఇక్కడ ఉంది కదా మేడం, దీన్ని కలిపేసి దీంట్లో వేసేస్తాం. ఈ అడుగు బాగా ఈ గుంతలో వేసేస్తాం. వేసినాక ఒక 1 dayకి 1.5 డేకి తీసి మళ్ళీ అక్కడ వేస్తాం. అక్కడ వేసినాక అక్కడ ఒక 3 days ఉండాలి. ఇక్కడ మాకు కొంచెం అంటే ఇట్లా పట్టుకుంటే కొంచెం ఇట్లా లూజ్ గా కాకుండా కొంచెం థిక్నెస్ అయింది అనుకో, మళ్ళీ ఒక 3 days అయితే అట్లా అవుతుంది. అట్లా అయినాక మళ్ళీ అటు పైన వేసేస్తాం. పైన వేసేసి ఒక 3 days కి మొత్తం వచ్చేస్తుంది మేడం, గట్టిగా అయిపోతుంది. మనకి అక్కడ ఉంది కదా, అక్కడ ఉన్నట్లు అయిపోతుంది. అట్లా ఎట్లా గ్రేడ్ చేస్తారు? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడికి అంటే మనకు ఒక గంప సాయంతో తీసేస్తాం మేడం. మనకి ఇది లూజ్ ఉంటది కదా, గంప సాయంతో తీసేస్తాం. ఇది కొంచెం గట్టి ఉంటది కదా, చేతిలో పట్టుకుంటే వచ్చేసి చేతిలోకించి తీసి అక్కడ వేసేస్తాం. అంటే రాళ్ళు అవి ఏమి ఉండవు మేడం, అవి ఇక్కడనే అయిపోతాయి. మనకి దీంట్లోనే వెళ్ళిపోతాయి. పైన ఆకులు కచరా అవి ఉంటాయి కదా మేడం, ఫస్ట్ పైన కించి తీసేస్తాం. అడుగు భాగంలో రాళ్ళు వచ్చేసి అడుగు భాగంకి అవుతాయి. కలుపుతాం కదా మనం, వాటర్ మట్టి క్వాంటిటీ వేసి కలుపుతాం కదా, కలపడం వల్ల మనకు రాళ్ళు అనేటివి లాస్ట్కి తీసేస్తాం. మట్టి మొత్తం ఒడవేసినాక తీసేస్తాం. ఎట్లా ఇప్పుడు దీంట్లో మట్టి కానీ కట్టెలు కానీ ఏమి ఉండవు, ఓన్లీ మనకు మట్టి ఒక్కటే మాత్రమే ఉంటది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఎన్ని డేస్ ఉంచాలి? ఇక్కడ 1.5 day ఇక్కడ ఉంటది, 1.5 day 2 days ఇక్కడ ఉంటది, అక్కడ 3 days, అక్కడ 3 days, మొత్తం 8 days కావాలి మనకు మట్టి రెడీ కావడానికి. మీకు ఇప్పుడు మనం అక్కడ చూసిన మట్టి ప్రమిదల మట్టి రెడీ కావాలంటే 8 రోజులు కావాలి. ట్రక్ పడ్డ తర్వాత నుంచి 8 రోజులు. అది ఎండాకాలం అయితే ఒక రోజు తగ్గుతుంది, ఒక రోజు 2 రోజులు తగ్గుతుంది, ఎందుకంటే ఎండలు మంచిగా ఉంటాయి కదా. వర్షాకాలంలో అయిందో 15 days అయినా కూడా మట్టి ఆరదు మేడం. రెగ్యులర్ గా వర్షాలు పడుతుంటే అస్సలు ఆరదు. మరి అప్పుడు ఎట్లా మీకు? అప్పుడు అంటే ఎండలు కొట్టినప్పుడే మేకింగ్ చేసి పెట్టుకుంటాం అన్నట్టు, ముందు జాగ్రత్త అట్లా మేడం. మేడం 8 days అయినాక మట్టి ఇట్లా అవుతుంది మేడం. ఇది ఇంకా కొంచెం మెత్తగానే ఉంది, దీనికన్నా గట్టిగా అవుతుంది. మనకి ఎండలు లేనందువల్ల మెత్తగా ఉంది. మనకి ఇది మిషన్ కి ఎలా చేస్తారో చూపిస్తాం మేడం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇంత మెత్తగా ఉండకూడదండి? మెత్తగా ఉండకూడదు మేడం, ఇంకొంచెం గట్టిగా ఉండాలి. మనకి అక్కడ గట్టి మట్టి ఉంది, అది ఇది కలిపేద్దాం. ఓకే. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఇట్లా లేదు అంటే ఇట్లా మిక్స్ చేసుకొని వేస్తాం మేడం. ఎప్పుడు అది అట్లా పక్కన ఉంటుందా మీకు స్పేర్ లో? ఉంటది మేడం, పక్కలో ఉంటది. ఓకే మేడం, మనకు అది మెత్తగా ఉంది కదా, కొంచెం గట్టి వేసి కలిపేసి వేసేస్తే అయిపోతుంది మేడం. మనకు కుండలు చేసుకోవడానికి వస్తుంది. రమేష్ గారు, పౌడర్ ఏంటండి?
రమేష్ గారు అదొక పౌడర్ వేసారు కదా, ఏంటి అది? ఇది పౌడర్ కాదు మేడం, మనకు బట్టి పెడతాం కదా, బట్టి పెట్టినప్పుడు కట్టెలు కాలుస్తాం కదా, కట్టెల బూడిద ఇది. బూడిద అయితే ఎందుకు వేస్తామంటే మనకు మట్టిలో సారం తక్కువ అవుతుంది మేడం. సారం తక్కువైనప్పుడు, థిక్నెస్ తక్కువైనప్పుడు, పట్టుదల లేనప్పుడు బూడిది కలిపితే మనకు ఆ పట్టుదలతోటి క్రాక్స్ రాకుండా కాపాడుతుంది బూడిద. ఇది మట్టి దొక్కే మిషన్ మేడం, దీని పేరు పగ్మిల్ అంటారు. ఈ మిషన్ లేనప్పుడు ఏం చేస్తుంటే డైలీ మార్నింగ్ లేచి 2 hours తొక్కేవాళ్ళం మేడం మట్టి. ఇప్పుడు తొక్కకుండా సింపుల్గా ఒక్కసారి ఇట్లా తీసి ఇట్లా ఇట్లా వేస్తే 1 గంట సేపు కష్టపడితే ఆ కష్టాన్ని మొత్తం తగ్గిస్తుంది మేడం. ఎంత గంటలో ఎంత వరకు వస్తుందండి? ఎంత మట్టి? ఇది వచ్చేసి గంటకు 600 నుండి 700 కిలోలు వస్తుంది. ఎక్కడ తెప్పించారు ఈ మిషన్? గుజరాత్ మేడం, కిసాన్ ఆగ్రో అని మన అహ్మదాబాద్ దగ్గర ఉంటుంది మషాన్లో, అక్కడ నుండి మేము ఆన్లైన్ డెలివరీ చేసుకుంటాం. ఇప్పుడు దీని నుంచి డైరెక్ట్ గా మీరు ప్రిపరేషన్ వీల్ పైన వేసేయడం. ఓకే, ఒకసారి రమేష్ గారు, ఇప్పుడు వీల్ మీద మొత్తం అప్రాక్సిమేట్ గా మట్టి ఎంత ఉంటుందండి వెయిట్? మట్టి వచ్చేసి 5 నుండి 6 కిలోలు ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ వీల్ ఒక సైజు ఉంది, పక్కన వీల్ ఇంకొక సైజు ఉంది. ఏ వీలో ఎంత క్వాంటిటీ పడుతుంది? అయితే ఈ వీల్లో వచ్చేసి 10 నుండి 15 కిలోల వరకు అంటే తీసుకుంటుంది మేడం. ఈ వీల్లో బరువు అంత వేయచ్చు. మనం ఆ పెద్ద వీల్లో వచ్చేసి మనం 30 నుండి 40 కేజీల వరకు వేయచ్చు మేడం. మనకి ఈ సారీ మీద వచ్చేసి స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది ఆ సారీ మీద వచ్చేసి స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వెయిట్ వేసినా తీసుకోగలదు మేడం, తిరగగలదు. తిరిగేటప్పుడు కూడా మనకి మట్టి ఎక్కువైంది అనుకో, మట్టి అనేది క్రాక్స్ వచ్చి ఊడిపోతుంది మేడం. ఓకే ఓకే ఓకే. మేడం ఇప్పుడు ప్రిపేర్ అయినాయి కదా, ఎండలో పెట్టాలి మేడం. ఎన్ని గంటలు ఆరబెట్టాలండి? మనకి ఒక 3 to 4 hours ఆరబెట్టాలి. సరిపోతుంది. మనకి మంచి ఆరాలు ఇవి గట్టిగా అయ్యేంత వరకు మనకి ఎండలో ఉండాలన్నమాట. మొత్తం ఆరిపోయిన తర్వాత బట్టిలోకి వెళ్ళిపోతాయి. ఆరిపోయినాక మళ్ళీ ఇంట్లో వేసేస్తాము. ఎప్పుడైతే బట్టికి అయ్యేంత సరుకు రెడీ అయిందో అప్పటి వరకు మనం బట్టిలో మొత్తం బట్టిలో ఎంత పడతాయండి? మనకి ప్రమిదలు, ఓన్లీ ప్రమిదలు అయితే 20 నుండి 30 వేలు పెడతాం మేడం. 30,000. మనకి దొంతులు వచ్చేసి 1000 నుండి 1200 వరకు పెడతాం. ఒకసారి చూపిస్తారా నాకు? లేదు మేడం, ఇది బట్టి మేడం. ఓకే, మనం బట్టిలో ఇవి డిజైనింగ్ దొంతులు 1000 నుండి 1200 కాలుస్తాం మేడం. అన్ని సైజులు ఉన్నాయి ఇందులో? అన్ని సైజులు ఉన్నాయి. డిజైనింగ్ దొంతులలో అన్ని సైజులు ఉన్నాయి మేడం. మనకి ప్రమిదలు వచ్చేసి 20 నుండి 30 వేల ప్రమిదలు కాలుస్తాం మేడం. ఇంకా అంటే సైజ్ చిన్న ఉండడం. మనకి వాటర్ పార్ట్స్ అయితే 100 నుండి 200 కాలుస్తాం సైజుని బట్టి. ఓకే, ఒక్కసారి ప్రమిదలు అయితే 30,000 అన్నారు. 30,000 మేడం. అయితే ఇప్పుడు దీనికి కట్టెలు కావాల్సి వస్తాయి కదా? అవును మేడం. కావాల్సి వచ్చినప్పుడు ఒకసారి కాల్చడానికి అంటే 30,000 ప్రమిదలు అన్నారు, ఎన్ని కట్టెలు పడతాయి? ఎన్ని కట్టెలు? మాక్సిమం ట్రాక్టర్ సగం కట్టెలు పడతాయి. అంటే ఒక ట్రాక్టర్ లో సగం, ట్రాలీ సగం, అన్ని కట్టెలు. ఎంత ఉంటుంది ఖర్చు? ఖర్చు మొత్తం ట్రాలీ అంటే 2,500 నుండి 3,000 అవుతుంది. ఒక్కసారి ఇది కాల్చాలి అని అంటే దాని ఖర్చు 2,500 నుండి 3,000 ఉంటుంది. రెడీ అయిన పార్ట్స్ ఇవి అనేటివి కాల్చినాము. ఇవి అనేది మేకింగ్ చేసినాయి. పచ్చి మట్టి ఇది అయితే కాల్చినాయి. మనకి పచ్చి మట్టిలో వచ్చేది ఏంటంటే మన కలర్ అయితే ఇలా చేంజ్ అవుతుంది. మనకి పచ్చి మట్టి కదా, ఇది క్రాక్స్ వచ్చేస్తే మనకి మట్టి పనికిస్తుంది. మనకి ఇప్పుడు కాల్చేటప్పుడు కానీ ఇలా క్రాక్స్ వస్తే మాత్రం ఇది వేస్టేజ్. మనకి మట్టి వేస్ట్ అయిపోతుంది, కష్టం వేస్ట్ అయిపోతుంది. మొత్తం A to Z ఫస్ట్ కాడికి ఎండింగ్ వరకు మొత్తం ఇది వేస్టేజ్ అన్నమాట. మనకి ఇది వచ్చేసి ఓకే. మనకి ఈ మట్టి మాత్రం మనకి క్రాక్స్ వచ్చినా కూడా పనికిస్తుంది. ప్రాసెస్ మొత్తం ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మీరు బయట వాళ్ళకి ఎవరికైనా నేర్పిస్తారా? అవును మేడం, నేను KVIC నుండి మాస్టర్ని తెలంగాణలో. నేను ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను అన్నమాట, డిస్ట్రిక్ట్ తిరిగి. మరి నాకు కూడా నేర్పిస్తారా? నేర్పిస్తాం మేడం. ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుందండి?
మేడం 10 days ఇస్తారు మేడం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 10 days ఇస్తారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ వచ్చి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి 10 days ట్రైనింగ్ పెడతారు. అయితే 10 days ట్రైనింగ్ విలేజ్లలో ఇస్తారు మేడం. అయితే విలేజ్లలో మినిమం అవగాహన పాటరీ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ట్రైనింగ్ తీసుకుంటారు. ఒకటి ట్రైనింగ్ లో భాగంగా ఏంటంటే ట్రైనింగ్ లో మనకు పాతకాలంలో ఉంటాయి కదా కుండలు అవి ఇవి కాకుండా ట్రెడిషనల్ కుకింగ్ పాట్స్, ఫ్లవర్ వాజులు, జిగ్గులు, ప్లేట్లు అలాంటి ట్రెడిషనల్ పాటరీస్ మాత్రమే ట్రైనింగ్లలో నేర్పడం జరుగుతుంది మేడం ఆ 10 days. అయితే అవగాహన ఉన్న వాళ్ళకైతే నేర్చుకుంటారన్నారు. మరి ఆ 10 days లో వచ్చేస్తాయంటారా? వచ్చేస్తాయంటే మినిమం బేసిక్స్ నేర్చుకుంటారు మేడం. అట్లా బేసిక్ వస్తాయంటే ప్రయత్నించగలరు, వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ పాటరీ వర్క్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి చేస్తూ ఉన్న వాళ్ళకి చూస్తే ఈజీ అయిపోతుంది. మీరు ఎక్కడెక్కడ ఇస్తారు ట్రైనింగ్? ఎక్కడికి వెళ్తారు? మన తెలంగాణ స్టేట్ లా ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళమంటే ఆ డిస్ట్రిక్ట్ వెళ్ళి వాళ్ళు చెప్తారు. ఇప్పటి వరకు కొమరంభీం డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్, ములుగు, యాదాద్రి, నారంకేడ్ ఇవన్నీ చూసినాం మేడం. మంచిర్యాల మనం 40 మెంబర్స్కి ఇచ్చినాం మంచిర్యాల. నవంబర్ నుండి జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఇస్తాం మేడం. మార్చి నుండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్. ఒకసారి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఎంత తీసుకుంటారు మీరు? మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, పే చేస్తారు. పే చేస్తారు. ఎంత? డైలీ ఓన్లీ 1000. డైలీ 1000 ఇస్తారు. డైలీ 1000 ఇస్తారు. ఎన్ని గంటలు చెప్తారు? మ్యాక్సిమం డైలీ 10:30 నుండి ఈవినింగ్ 5 o'clock వరకు. అంటే ఇంకా మీరు లెర్నర్స్ దగ్గర అంటే నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర ఏం తీసుకోరు, మీకు మొత్తం గవర్నమెంట్ నుంచి వస్తుంది? గవర్నమెంట్ ఇస్తాం. డైలీ పేమెంట్ ఇస్తుందా? 10 days అయిపోయినాక? 10 days అయిపోయినాక మేము బిల్లులు పెట్టాలి మేడం. అందరు లిస్ట్ తయారు చేసి బిల్లులు పెట్టినాక ఆ బిల్లులు ఓకే చేసి అప్పుడు మాకు పేమెంట్ అందరికి కలిపి వస్తుంది ఒకసారి. అందరు కలిపి వస్తుంది. దాన్ని వీళ్ళు డివైడ్ చేసి ఎవరిది వాళ్ళకి చేసేస్తారు అన్నమాట. ఓకే ఓకే మేడం మనం ట్రైనింగ్ అన్నాం కదా మేడం, 10 days ట్రైనింగ్. అయితే KVIC ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది ఫండ్స్ ఎవ్రీ ఇయర్ అనేది ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటుంది. ఆ ఫండ్స్లో భాగంగా కులవృత్తులు ఉంటాయి కదా మేడం, ఇవి చేనేత కానీ పట్టు అవి ఉంటాయి కదా, కులవృత్తులకు అన్నిటికీ ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అయితే మా కులానికి కూడా కుమ్మరి కులానికి కూడా ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ మినిమం 15 గ్రూపులుగా డివైడ్ చేస్తుంది. ఒక్కొక్క గ్రూప్కి 20 సారీలు అంటే 20 సారీలు చేశాను. అంటే ఎవ్రీ ఇయర్ 300 సారీలు పంపిణీ చేస్తుంది KVIC. దానిలో భాగంగా మనకు ఫ్రీగా అంటే ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి సారీలను పంపిణీ చేస్తుంది. మన కులాలని ప్రోత్సహిస్తుంది మేడం KVIC అనేది. కులాల వృత్తులను ప్రోత్సహిస్తుంది. దానిలో భాగంగా ఎవరైనా అప్లై చేసుకోవాలన్నా కూడా KVIC పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. మాలాంటి మాస్టర్లు వచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అంటే 10 days ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చాక వాళ్ళ సారీలు అనేది డెలివరీ చేస్తారు, హోమ్ డెలివరీ. ఇలా ఈ ప్రాసెస్కి ఎలాంటి ఫీ మీ దగ్గర తీసుకోరు మేడం. ఏమన్నా మీ సొంతంగా ఉంటే ఎవరైనా లీడర్స్ వస్తారు కదా టెంట్లో అవి వేసుకుంటారా, పర్సనల్ ఖర్చులు ఉంటాయి మేడం. మనకు నార్మల్ బేసిక్ వచ్చేసి 20,000 ఉంటుంది మేడం. దానిలో లో కాస్ట్, హై కాస్ట్ ఉంటాయి. బేసిక్ మీడియం క్వాలిటీది ఇస్తారు మనకి అడ్జస్ట్మెంట్ వీలు. దాని కాస్ట్ వచ్చేసి 20 నుండి 25,000 మధ్యలో కాస్ట్లు ఇస్తారు మేడం. వాళ్ళైతే అక్కడ 1000 రూపీస్ ఇస్తామంటున్నారు కదా, మీరైతే డేకి ఎంత సంపాదిస్తారు? డేకి మాకు 2000 సంపాదిస్తాం మేడం. అంటే ఇంకా అక్కడే తక్కువ 1500 నుండి 2000 సంపాదిస్తాం. తక్కువ ఇస్తాం ఏంటంటే మనం మాస్టర్ కదా, నేర్పడంలో ఆ సంతోషం గురించి వెళ్ళిపోతుంటాం మేడం. అంతే, ఇన్కమ్ గురించి కాకుండా నేర్పిస్తామనే ఒక సంతోషం. మీలాగే చాలా మంది ఈ వృత్తిలోకి వెళ్దాము అని అనుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే మన పని చేయడం చాలా బెస్ట్. ఇప్పుడు మట్టి పాత్రలు చాలా చేస్తుంటారు కదా మేడం, చేస్తున్నారు. ఎంకరేజ్ చేయడం నాకు మస్తు అనిపిస్తుంది. నాకే ఒకటి చెప్పడం ఏంటంటే, నేను కూడా మన కుమ్మరి వాళ్ళకు ఒక ఛానల్ పెట్టుకున్నాం మేడం. అంటే మన పని అంటే ఏంది, పని అంటే ఎలా ఉంటుంది, దాని ఫుల్ డీటెయిల్స్ మన ఛానల్లో ఉంటాయి. RK పాటరీ అని అంటారు. చాలా మందికి నేను పబ్లిక్ల పరంగా అయితే RK పాటరీ అని తెలుసు, నా సొంతంగా రమేష్ అని పిలుస్తారు. RK పాటరీ అని మనకు ఛానల్ పెట్టినాం, దాంతో సపోర్ట్ చేస్తాం మేడం ఖచ్చితంగా. కానీ మా కుమ్మరి వాళ్ళు కూడా ఇలా ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి మా పనులని. మట్టి పాత్రలు, కుకింగ్ పాట్స్ కానీ ఇలా ట్రెడిషనల్ ఐటమ్ చేయాలని నేను మా కుమ్మరి వాళ్ళకి ఎల్లప్పుడూ మెసేజ్ ఇస్తూనే ఉంటాను ఆ ఛానల్లో. థ్యాంక్ యూ అండి రమేష్ గారు, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం ఒకసారి. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరేంటండి? నా పేరు బాలరాజ్ మేడం. బాలరాజ్ గారు ఎప్పటి నుంచి చేస్తున్నారండి వర్క్? నేను 2013కి వెళ్ళి చేస్తున్నాను. 13 నుంచి చేస్తున్నారు. మీరు ఎక్కడ నేర్చుకున్నారు వర్క్? నేను ఇంటి దగ్గరనే మేడం. ఎవరు నేర్పించారు మీకు ఫస్ట్? నేను కూడా సిటీకే వచ్చినాకనే మొత్తం పెద్ద మాల్ మొత్తం చేసేది. అంతకుముందు ప్రమిదాలే చేసేది. ఆ తర్వాత సిటీకి వచ్చి
మొత్తం అన్ని రకాల కుండలు తయారు చేస్తాం. మీది ఎక్కడ ప్రాపర్? నాది కొడంగల్ మేడం, కొడంగల్. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇక్కడ వచ్చి దగ్గర దగ్గర 10 years అవుతుంది మేడం. 10 years నుంచి ఇక్కడే ఇక్కడనే ఉంటుంది. అయితే ఈ 5 years అవుతుంది మేడం. ఓకే, సొంతంగా దండ పెట్టి మీరు సొంతంగా పెట్టుకోండి. ఎట్లా వస్తుంది అంటే బిజినెస్ ఎలా ఉండిందండి? పర్లేదు మేడం, నడుస్తుంది. ఏ సీజన్లో ఎక్కువ బిజినెస్ అవుతుంది? ఈ ఎండుకాలం మేడం. ఇప్పటి నుంచి దీపావళి నుంచి ఉగాది వరకు మంచి సీజన్ ఉంటుంది మేడం. ఇక తర్వాత వచ్చేసి ఇప్పుడు దీపావళి వరకు ఇవి దొంతులు, దీపెంతలు, ప్రమిదలు ఇవి ఉంటాయి మేడం. ఇది అయిపోయిన తర్వాత జాములు స్టార్ట్ ఉంటాయి, వాటర్ బిందెలు, వాటర్ తాగేవి. ఓకే, అయితే మీరు 10 years నుంచి ఈ వృత్తి చేస్తున్నాను అంటున్నారు, అండ్ 5 years నుంచి మాత్రం మీ ఓన్గా పెట్టుకున్నాను. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పెట్టాను అంటున్నారు. మరి అక్కడ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అంటే మీ సొంతూరు అంతా దగ్గరలోనే ఉంటుంది కదా అందరూ. అయితే అక్కడ నాకు ఇంట్లో ప్లేస్, ఓపెన్ ప్లేస్, ఎక్కువ ప్లేస్ కావాలి మేడం. ఒక 500 గజాల జాగా ఉంటే మన పని చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది మేడం. అక్కడ నాకు జాగా లేదు మేడం, ప్లేస్ లేదు. కాబట్టి ఇక్కడ వచ్చి ఇది నా సొంతం కాదు, కిరాయికి ఉండి తీసుకొని చేస్తున్నా మేడం. ఓకే, ఇది రెంట్ తీసుకొని రెంట్కుంటున్నాం అండి. ప్లేస్కి రెంట్ కడుతున్నాం. ఎంత అండి రెంట్? ఎంత ఉంటుంది? 7,000 మేడం. 7,000 రెంట్. 7,000 రెంట్. మీరు ఎట్లా స్టార్ట్ చేశారు ఇది? ఫస్ట్ అంటే ఎంత ఇన్వెస్ట్ చేసి మొదలు పెట్టారు? 2 lakhs పెట్టినా మేడం. 2 lakhs పెట్టారు. మట్టికి అన్ని రేకులు వేసుకోవడానికి, మన షెడ్ తయారు చేసుకోవడానికి మొత్తానికి 2 lakhs ఖర్చు అయింది. బాలరాజ్ గారు, మనకి మట్టి ఎక్కువ కాస్ట్ పడుతుంది అంటున్నారు. ఊర్లో అయితే తక్కువకే దొరుకుతుంది, మరి ఎందుకు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది కదా? మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఈ క్రమంలో? అయితే మేడం అక్కడ ఊళ్ళో చేసుకుంటే ఏమవుతుందంటే మట్టి ఫ్రీ దొరుకుతుంది, కట్టెలు ఫ్రీ దొరుకుతుంది. మనం చేసుకోవడానికి కూడా ప్లేస్ అందుబాటులో ప్లేస్ ఉంటే మనకు అన్ని తక్కువ రేట్లో మంచిగా చేసుకోవడానికి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఒకటి ఇక్కడ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ప్లేస్ కిరాయికి తీసుకొని చేసుకుంటాం కదా. మట్టి ఇప్పుడు 20,000 అయింది మేడం. ఒక టిప్పర్ 500 ఫీట్ బండి 20,000 అయింది. ఒక బట్టి కావాలంటే మనకు 5,000 తీసుకుంటారు కట్టెలు. ఒక టాటా ఏసీ బండి క్వింటల్కు 5 రూపాయలు అయింది మేడం. క్వింటల్ కట్టెలకు 5 రూపాయలు అంటే 500. అట్లా 5 క్వింటల్ 6 క్వింటల్ వస్తాయి. దాన్ని బట్టి 5-6 వేల అమౌంట్ ఖాళీ కట్టెలకే అవుతుంది ఒక బట్టికి. మరి ఈ తయారు చేయడానికి అట్లా ప్రాసెస్ ఉంటుంది మేడం. ఒక రోజు కూలీ చేయడానికి, మట్టి ఫిల్టర్ చేయడానికి 700 మేడం ఒక కూలీ అబ్బాయి. అట్లా అన్ని ఖర్చుతో కూడుకున్న పనే మేడం ఇక్కడ. అయితే మరి మీకు పర్ మంత్ చూసుకుంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, ఎంత లాభం వస్తుందండి? అంటే ఇది ఎట్లుంటది అంటే మేడం సీజన్ వైజ్ ఉంటుంది, నెల లెక్కలు ఉంటుంది మేడం. ఓకే, సీజన్ వైజ్. ఇప్పుడు దీపావళి ఉంది, దీపావళికి సంబంధించిన మాల్ తయారు చేస్తాం. ఈ దీపావళి అయిపోయిందంటే నెక్స్ట్ ఉగాది ఉంటుంది మేడం. ఉగాదికి కావాల్సిన అన్ని చేస్తుంటాం మేడం, వాటర్ బిందెలు అట్లా. ఇది అయిపోయినాక బోనాలు, అట్లా సీజన్ వైజ్ గా ఉంటది. కానీ నెల ఈ అమౌంట్ వస్తుంది అని చెప్పలేము మేడం. ఓకే, ఇవన్నీ తీసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి లాభం ఉంటుందంటారా? అంతే, కష్టపడితే ఉంటుంది మేడం. ఇక మరీ అంత గట్టి అని చెప్పలేము. ఇక మనకు బయట చేసే కన్నా ఇది మన సొంతంగా చేసుకుని ఒక చేతి కింద చేసే కన్నా వేరే ఫస్ట్ నేను ఈ పనిలకు రాకన్నా ముందు బట్టల షాప్లో సేల్స్మెన్ గా చేసిన మేడం. అంతకుముందు కల్పన ప్రింటింగ్ ప్రెస్ అని ఒక పత్రికలు ప్రింట్ చేసే దాంట్లో పనిచేసిన మేడం. అక్కడ 3,000, 4,000, 5,000 అంతే అమౌంట్ ఇచ్చేది. ఆ అమౌంట్ సరిపోక నేను ఇక్కడ ఈ పని నేర్చుకున్నాను మేడం. ఇక్కడ వచ్చేసి కూలీ వర్క్ చేసుకున్నా నేను 1,000 రూపాయల పని చేసుకుంటాను. ఇప్పుడు మామూలుగా నేను పోయి ఈ పని మొత్తం తీసేసి ఖాళీ కూలీ ఒక చేతి కింద కూలీ చేసుకున్నా కానీ 1,000 రూపాయల పని డైలీ చేసుకుంటాను. ఇక నా మనసుకి ఏంది, ఒక చేతి కింద అనే బదులు నా సొంతంగా చేసుకున్నాను అనే ఉద్దేశంతో. కానీ ఈ పని ఎట్లుంటుంది అంటే మేడం, ఒక్కరిని చేసుకుంటా అంటే కాదు. ఇప్పుడు నేను చేయాలి, నా భార్య చేయాలి, నాతో పాటు ఉన్న 4-5 మంది చేయాలి, చేస్తేనే పని అట్లా ఉంటుంది మేడం. మొత్తం ఎంతమంది చేస్తారండి వర్క్? ఇప్పుడు నేను, నా భార్య, ఇక మా నాన్నమ్మ ఉంటుంది, నాకు 2 బిడ్డలు, 1 కొడుకు. వాళ్ళ పిల్లలు స్కూల్కి పోయారు. కాకపోతే ఇక పనికి వేరే వాళ్ళని కూడా పిలుచుకుంటాం. సీజన్లో ఇంకా ఎక్కువ కూడా పిలుచుకొని నాకు ఆర్డర్లను బట్టి మాల్ తయారు చేపిస్తాం మేడం. మీ దగ్గర ఏది స్పెషల్ అండి, ఏది బాగా చేస్తారు? మేము ఆల్మోస్ట్ అన్ని బాగానే చేస్తాం. కాకపోతే ఏమంటారు మేడం,
ఏ టైంలో ఆ మాల్ తయారు చేస్తాం. కాకపోతే ఎండుకాలంలో వాటర్ తాగే బిందెలు ఉంటాయి కదా మేడం, అవును. అవి బాగా తయారు చేస్తాం మేడం, ఎక్కువ మొత్తంలో తయారు చేస్తాం. ఇది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఇవి చేసినాక మేడం, ఇవి దొంతులపైన మూతలు మేడం. ఇది దీపం ముట్టిస్తారు కదా మేడం, అది ఇవి ఓకే. ప్రమిదలు ప్రమిదలే పెద్ద సైజు వస్తుంది. ఇట్లాంటి ఇంకా దీంట్లో 4 రకాలు ఉంటాయి. ఇది చిన్నది, దీనికైనా పెద్దది వస్తుంది, ఇంకా పెద్ద కూడా వస్తాయి మేడం. దీంట్లో దొంతులు అట్లా అంటుడు దొంతు ఉంటుంది, అట్క దొంతి మాడాలని ఉంటుంది, గిరక దొంతి ఉంటుంది. మీ దగ్గరికి ఎక్కువ ఏ ఆర్డర్స్ వస్తుంటాయండి? వాటర్ బిందెలు ఎక్కువ ఉంటాయి మేడం. బిందెలు అంటే సమ్మర్ సీజన్ లో మీకు బాగా బిజినెస్ ఉంటుంది. మేడం ఈ వర్షాకాలం అంటే పని నడవదు మేడం. అంటే ఆ సీజన్ లో ఎన్ని పంపిస్తారండి మామూలుగా? 4-5 వేలకు. ఆర్డర్స్ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయి? సిటీకి వెళ్ళి వస్తాయి మేడం. సిటీ నుంచి సిటీ మొత్తం. ఇది టీ గ్లాస్ మేడం. సిటీకి వెళ్ళి ఆల్మోస్ట్ మన అన్ని ఏరియాస్కి వచ్చి వాళ్ళే వచ్చి ఆర్డర్ తీసుకెళ్ళిపోతారు. చెప్పిపోతారు మేడం, ఏవి ఎన్ని కావాలని ఆర్డర్ చెప్పిపోతారు. దాన్ని బట్టి మనం తయారు చేస్తాం. మామూలుగా జనరల్గా ఎన్ని గంటలు చేస్తారు వర్క్ మేడం? మార్నింగ్ నుండి ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు? ఉదయం 6:30 అట్లా స్టార్ట్ అవుతుంది మేడం. ఈ దీపావళి సీజన్లో ఎన్ని ప్రమిదల ఆర్డర్ వచ్చిందండి మీకు? మేడం దగ్గర 2 లక్షల ప్రమిదల ఆర్డర్ ఉంది. కాకపోతే ఈ వర్షాల వల్ల చేయలేకపోతున్నాం. మట్టి అందట్లేదు, అసలు ఆరట్లేదు. ఈ మొన్నటి వరకు వర్షాలే ఉన్నాయి కదా, 2 months నుంచి అందట్లేదు మేడం. లాస్ట్ ఇయర్ ఎలా ఉందండి? లాస్ట్ ఇయర్ బాగుంది. లాస్ట్ ఇయర్ బాగా చేసినాం, 2 lakhs వరకు. లాస్ట్ ఇయర్ 2 lakhs చేశారు. ఈ ఇయర్ ఎన్ని చేశారు మరి? 50,000 అంతే, చాలా తక్కువ చేసినట్టు ఇంకా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే. చాలా మాకు ప్రమిదల కన్నా దొంతుల ఆర్డర్ ఎక్కువ ఉంటుంది. గిరక దొంతులు, సాదా దొంతులు, అంటు దొంతులు, అట్లా అన్ని రకాల దొంతుల ఆర్డర్ ఎక్కువ ఉంటుంది ఈ ప్రమిదల కన్నా. అంటే ఇక అవి స్పెషల్ అన్నమాట మీ దగ్గర, ఎక్కువ ఆర్డర్ అవే ఉంటాయి. అవన్నీ చేస్తారు మామూలుగా? ఇప్పటికీ ఒక 5,000 దొంతులు వచ్చేసి అవి తయారు. అవి కూడా అంతే సిటీలోకి ఇచ్చేస్తారు? సిటీకి హోల్సేల్ గానే. ముందు ఆర్డర్స్ ఇస్తారండి నార్మల్గా ఎప్పటిలాగే అందరిలాగానే? ఆర్డర్ ఇస్తారు మేడం, ఎవరెవరికి ఎన్ని కావాలని ఆర్డర్ ఇస్తే దాన్ని బట్టి మనం తయారు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి బాలరాజ్ గారు. ఇక్కడ ఇంకో పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం ఒకసారి. బాబాయ్ బాగున్నారా? బాగున్నాం మేడం. ఏం పేరు మీది? మా పేరు అంజనేయులు మేడం. ఏం చేస్తున్నారు? అటకలు చేస్తున్నాం. అటకలు ఎంతసేపు పడుతుంది అది కొట్టడానికి? కొట్టడానికి 10-15 నిమిషాలు ఒక్కటి చేయడానికి. ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను 10 సంవత్సరాలు నుంచి చేస్తాను మేడం. ఇది పని మా నాయన చేస్తుండే, మా నాయన వల్ల నేను నేర్చుకున్నాను. మీరు 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి చేస్తున్నారు? ఇప్పటికీ చేస్తానే ఉన్నారు. అయితే బాగా పర్ఫెక్ట్ అన్నిట్లో కూడా. అన్ని ఇప్పుడు ఏమేం చేస్తారు? స్పెషల్ ఏంటి? బాగా ఏం చేస్తారు మీరు? స్పెషల్ అంటే మట్టికీలు, బోనాలకు, ఇవి అటకలు, వండకానికి చేపల అటకలు, మొత్తం పెద్ద రంజాన్లు అవి కూడా చేస్తాం. అయితే మీ అప్పటికి ఇప్పుడు వీళ్ళకి తేడా ఏం చూసారు మీరు? ఇప్పుడు అంటే అప్పుడు మనం తొక్కేది మేడం, ఇప్పుడు తొక్కం లేదు, ఖాళీ మిషన్లు వచ్చినాయి. అప్పుడు మేము తిప్పి తిప్పి పడుతుంటే, ఇప్పుడు తిప్పకం లేదు. ఇప్పుడు ఈజీ ఉంది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి? మొత్తం అప్పుడు మట్టి తొక్కే వాళ్ళు ప్రతి ఒక్కటి మ్యాన్ పవరే యూజ్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు అంతా మిషనరీ. ఇప్పుడు మిషనరీ బాగుంది, అప్పటికన్నా ఇప్పుడు మంచిగా ఉంది. అయితే బాబాయ్ 40 సంవత్సరాలు అవుతుంది దాదాపు మీరు ఇవన్నీ చేయబట్టి, ఈ వృత్తిలో ఉండబట్టి. అప్పుడు గిరాకీ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు గిరాకు తక్కువ అమ్మ, అప్పుడు చేసుకోం ఎక్కువ కానీ గిరాకు తక్కువ లేదు. ఇప్పుడు చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు, గిరాకులు ఎక్కువైంది. అంటే అప్పుడు అంటే మొత్తం మట్టి పాత్రలోనే తినేవాళ్ళు, వండుకోవడము, దీప ప్రమిదలు ప్రతి ఒక్కటి మట్టి వాటిలోనే ఉండేది. మట్టి వాటి అప్పుడే యూసేజ్ ఎక్కువ ఉండేది. ఉండే కానీ అప్పుడు అంత డబ్బు లేదు మేడం. అప్పుడు మేము ఊళ్ళో చేసేటప్పుడు ఇప్పుడు గింజలు అయితే కదా మేడం, గింజలు అయినప్పుడు గింజలు పెడుతుంటే, వడ్లు కానీ, కందులు కానీ, పెసర్లు కానీ అప్పుడు పెడుతుంటే మేము ఉట్టిగా ఇస్తుంటాం. ఉత్తగా ఇచ్చేటోళ్ళు, అది అవి తీసుకొని ఉత్తగా ఇచ్చేవాళ్ళు. ఉత్తగా ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది మరి? అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది మేడం. ఎందుకని అట్లా?
అప్పుడు ఇక అట్లే ఉండే కాలం ఇప్పుడు ఇప్పుడే బాగుంది మేడం. అప్పటి నుంచి మీరు చేస్తా ఉన్నారు, ఇప్పుడు ఈ మిషనరీ ఇవన్నీ వచ్చి కొత్త కొత్తగా వచ్చాయి. ఏం నేర్చుకున్నప్పుడు చేయితోనే తిప్పేది ఇవన్నీ చేసేవాళ్ళు కదా. అప్పుడు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మిషన్ వచ్చినాయి కదా, అందుకోసం ఇప్పుడు కొద్దిగా అల్కా ఉంది, ఈజీ అయింది. ఈజీ అయింది. ఇప్పుడు ఇప్పుడు చేయలేదు, నేను చేయాలంటే ఇప్పుడు అప్పుడు కాలంలో తిప్పేటప్పుడు ఇప్పుడు శాతం. మరి అప్పుడు ఎన్ని చేసేవాళ్ళు మామూలుగా? అప్పుడుగా చేయి మీద అయితే చేయి మీద తక్కువ, పెద్ద ఈ రంజాన్లు అయితేనేమో 10-15, ఇక ఇటువంటివి అయితేనేమో 50-60 రోజుకి. అంతే. మరి ఇప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడు 100 మీద అయితే 100 పైన అవుతున్నాయి. మీరు ఒకరు 100 పైన చేస్తారు. ఆ కుండలు అయితే ఎన్ని చేస్తారు? ఆ కుండలు అయితే 30-35 చేస్తారు. అప్పుడు 15 చేసేవాళ్ళు. డబల్ పెరిగినాయి అన్ని ఒక్కొక్కటి. ప్రమిదలు అయితే ఎన్ని చేస్తారు? ప్రమిదలు అంటే తక్కువనే. మీరు ఎక్కువ ఇట్లాంటి పని చేస్తారు. మరి ఇది కష్టం అనిపించదా బాబాయ్? మాకు అలవాటు పడ్డది, మరి మాకు చిన్నప్పటి నుంచి చేసాం కాబట్టి అలవాటు అయింది. మరి మీ పిల్లలకి వీళ్ళకి నేర్పించారా ఇట్లా కొట్టడం? అంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఇది ఈజీ కాదు, అందరు నేర్చుకోవడానికి రాదు ఈ పని, పెద్దోళ్ళు అప్పుడు ఉన్నోళ్ళే చేస్తారు, మేము చేయలేకపోతున్నాం అంటున్నారు. మరి మీరు వాళ్ళు నేర్పించారా? నేర్పించలేదు మేము, ప్రమిదల కాడికి చేస్తారు, ఇవి చేయరు వాళ్ళు. చేయడం రాదా లేదంటే? రాదు మేడం. ఎందుకు ఓపిక ఉండాలి దీనికి? ఓపిక ఉండాలి బాబాయ్. నార్మల్గా నేను చూసింది అయితే కుండ పాట్ చేసేసి డైరెక్ట్ తీసి పెడతారు, బట్ దీనికి మనం చూసినట్లయితే ఇక్కడ హోల్ కనపడుతుంది. మీరు దీన్ని సాఫ్ చేస్తున్నారు, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? దీన్ని కూడా అట్లనే తీసేయచ్చు కదా. ఇట్లా కొడితే గట్టిగా ఉంటుంది మేడం, అట్లా కోస్తే అది దొడ్డుగా అవుతాయి కదా, పోతాయి మేడం. ఓకే, ఇది ఇట్లా కొడితేనే గట్టిగా ఉంటుంది. అంటే ఇది వంట పాత్రలకి, వంట పాత్రలకి అయితే ఇట్లా ఉండాలి. కుండలు నార్మల్ గా వాటర్ పెట్టుకోవడానికి అట్లా ఉండాలి, సరిపోతుంది. బాబాయ్ మరి అయితే ఇది కొంచెం కష్టం అంటున్నారు, మరి ఈ రోజుల్లో ఉన్నారా ఇంకా ఇట్లా కొట్టి మొత్తం ఇట్లా ఫ్లాట్ గా దానిలాగా చేసేవాళ్ళు? ఉన్నారు మేడం, కొద్దిగా తక్కువ. అంటే ఇక మీ టైంలో ఉన్న వాళ్ళు అట్లా నేర్చుకుని వచ్చిన వాళ్ళే ఇంకా ఫాలో చేస్తారు. ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఇట్లా కొట్టలేదు. దివాళీకి మనం యూజ్ చేసే ప్రమిదలు దొంతులు ఎలా తయారవుతాయి అనేది మనం ఈ వీడియోలో చూసేసాం కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ V6 News.